మ్యామ్ ఇప్పుడు మనం ప్రీవియస్ ఎపిసోడ్లో డివోర్స్ తీసుకోవాలనుకునే మదర్, ఫాదర్ అండ్ చిల్డ్రన్ ఫేస్ చేసే ఛాలెంజెస్ గురించి చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు సింగిల్ మదర్ ఉన్నారనుకోండి. ఆ మదర్‌కి తన ఫ్యామిలీ నుంచి అసలు సపోర్ట్ ఉందంటారా ఈ ప్రస్తుత కాలంలో? ప్రస్తుత కాలంలో సింగిల్ మదర్‌కి ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా ఉందండి. హ్మ్. 95% ఆఫ్ ద ఫ్యామిలీస్ సపోర్ట్ ఉంది. హ్మ్. ఎందుకు అనంటే, ఒక టైంలో ఆడపిల్ల ఎంత కష్టపడుతున్నా గూడా, అంటే అత్తగారింట్లో ఎన్ని ఇబ్బందులు పడ్డా, అక్కడే అడ్జస్ట్ అవ్వాలి అనే పేరెంట్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు. హ్మ్. తర్వాత ఆడపిల్ల డివోర్స్ తీసుకొని వచ్చేసింది అనంటే, సమాజం ఏమనుకుంటుందో అన్న ఒక భయం ఉండేది. దానివల్ల ఏంటంటే, కాస్త దూరంగా పెట్టేవాళ్ళు. హ్మ్. అమ్మో! పెద్దమ్మాయి డివోర్స్ తీసుకొనొస్తే చిన్న పిల్లలకి పెళ్లి ఎట్లా జరిగేది? ఇటువంటి థాట్స్ ఎక్కువగా ఉండేయి. ఎందుకంటే ఈచ్ ఫ్యామిలీ యూజ్డ్ టు హావ్ సో మెనీ చిల్డ్రన్. మా హ్మ్. ఫ్యామిలీ గురించి ఏమనుకుంటారు? ఇలాంటి థాట్స్ ఉండేవి. కాబట్టి కాస్త డివోర్స్ తీసుకుంది అనంటే పేరెంట్స్ సపోర్ట్ కూడా తక్కువగా ఉండే పరిస్థితులు ఉండేవి. కానీ ప్రస్తుత సమాజంలో హార్డ్‌లీ ప్రతి ఇంట్లో ఒక్కళ్ళు గాని, ఇద్దరు గాని పిల్లలుంటున్నారు. యెస్. సో, ఈ అమ్మాయి డివోర్స్ తీసుకొనొస్తే ఇంకొక పిల్లకి పెళ్లవుతుందా? అవ్వదా? అలాంటి థాట్ ప్రాసెస్ లేదు. సమాజం గూడా మారింది. డివోర్స్ తీసుకుందని ఎందుకు తీసుకుంది? ఓకే. ఫైన్. ఇట్స్ హర్ లైఫ్ అన్న థాట్ ప్రాసెస్ పెరిగింది. సో, పెద్దమ్మాయి అలా ఉంటే చిన్న పిల్ల గూడా అలా ఉండాలి అన్న అటువంటి రూల్స్ ఏమి ఇవాళ రేపు సొసైటీలో ఎవరు పాటించట్లేదు, పట్టించుకోవట్లేదు కూడా. హ్మ్. సో, ఆటోమేటికల్లీ ఈ ఏదైతే థాట్ ప్రాసెస్ మారిందో, సొసైటీ థాట్ ప్రాసెస్ మారిందో, దానివల్ల ఆడపిల్లకి ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ దొరుకుతుందండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ నాకు ఇలా ఇబ్బందవుతుంది. ఎమోషనల్ ట్రామా ఆర్ సైకలాజికల్ ట్రామా లేదంటే ఫిజికల్ ట్రామా నేను ఫేస్ చేస్తున్నాను అనంటే, పర్లేదమ్మా కమ్ ఔట్ విల్ హ్యాండిల్ ఇట్ అనే పేరెంట్స్, నీకు నేనున్నా అని ధైర్యం ఇచ్చే పేరెంట్స్ చాలామంది ఉన్నారు. ఓకే. ఇది మంచి పరిణామం. బట్ దీనికి ద కాయిన్ హాస్ 2 సైడ్స్. యాహ్! కొంతమంది పేరెంటింగ్ ఎలా ఉందంటే, చిన్న చిన్న ఇష్యూస్‌లో కూడా, చిన్న చిన్న ఇష్యూస్‌లో కూడా "నువ్వొచ్చేయి మనం చూసుకుందాం. అక్కడ పడుండాల్సిన అవసరం ఉందా?" ఇటువంటి పేరెంటింగ్ గూడా కనిపిస్తుంది. విచ్ ఈస్ నాట్ అడ్వైజబుల్. నేనొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఓకే. ఆహ్, నా దగ్గరికి ఒక కేసొచ్చింది ఫ్యూ ఇయర్స్ బ్యాక్. దిస్ ఈస్ అరౌండ్ 7, 8 ఇయర్స్ బ్యాక్. అమ్మాయి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అబ్బాయి హ్మ్. కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. దే గాట్ రీసెంట్‌లీ మ్యారీడ్. అయితే ఆ అమ్మాయి నవ్ బోత్ ఆఫ్ దెమ్ స్టేడ్ టుగెదర్ 3 మంత్స్ బానే జరిగిపోయింది. లైక్ ఈటింగ్ ఔట్ సైడ్, గోయింగ్ అరౌండ్ దట్ హనీమూన్ పీరియడ్ వాస్ వెరీ వెల్. అండ్ ఆఫ్టర్ థాట్ ద ఇష్యూస్ స్టార్టెడ్. నౌ వాట్ ఆర్ ద ఇష్యూస్? అంటే మీకు నాకు చెప్పుకోవడానికి కూడా చాలా చిన్న అనిపించే ఇష్యూస్ అనమాట ఇవి. హ్మ్. నవ్వుకుంటాం మనం జనరల్‌గా. హ్మ్. ఆ అబ్బాయి ఏంటంటే చిన్నప్పటి నుంచి హాస్టల్‌లో ఉన్నాడు. మనకు తెలుసు కదా! తెలుగు స్టేట్స్‌లో మనకున్న ఒకే ఒక రుగ్మత ఐఐటీ. సో, ఐఐటీ కొట్టాలంటే ఇక్కడ మన ఐదో తరగతి నుంచి రుద్ది, రుద్ది రుబ్బాలి పిల్లల్ని. యాహ్! సో, ఐదో తరగతి నుంచి ఆ అబ్బాయికి రుబ్బుడు స్టార్ట్. హ్మ్. సెవెంత్ ఎప్పుడో హాస్టల్‌లో వేశారు ఆ అబ్బాయిని చదువుకోవాలని జెప్పేసి. సో, అంత చిన్న వయసు నుంచి ఆ అబ్బాయి హాస్టల్స్‌లోనే ఉంటూ వచ్చాడు. సో, సెవెంత్ ఇంటర్మీడియేట్ తర్వాత ఇంజినీరింగ్, హ్మ్. అంతా హాస్టల్స్‌లోనే ఉన్నాడు ఆ అబ్బాయి. హ్మ్. ఇల్లు అన్నది ఎప్పుడో చిన్నప్పుడు అనుభవించిన కంఫర్ట్ అండ్ లగ్జరీ అనమాట. సో, పెళ్లి, జాబొచ్చింది. మళ్ళీ అది హాస్టల్ లైఫ్ అన్నట్టే కదా! నువ్వు హ్మ్. అపార్ట్‌మెంట్ తీసుకొని ఉన్నా గూడా ఇండివిడ్యువల్ బ్యాచిలర్ లైఫ్. యాహ్! అదనమాట గడిపాడు. సో, నౌ ఒక ఇల్లు, ఒక కంఫర్ట్ రాగానే అబ్బాయికి ఏంటి అంటే నౌ హి స్టార్టెడ్ ఫీలింగ్ హోమ్లీ. అరే! నేను ఎప్పుడు బయట ఫుడ్డే తిని ఇదైపోయినాను. సో, హి వాంటెడ్ దట్ కంఫర్ట్ ఆఫ్ హోమ్. హ్మ్. పెళ్లి చేసుకున్నాను అంటే నౌ ఐ హావ్ దోస్ కంఫర్ట్స్ ఎట్ హోమ్. హోమ్లీ ఫుడ్, ఇంటి వాతావరణం ఉంటుంది కదా! సో, he had certain expectations which were not wrong. హ్మ్. But then this girl's expectations were totally different. ఓకే. Now her expectations were also not wrong. తనేంటి ఆహ్, షీ తన వాదన ఏంటి? నేను ఇన్ని సంవత్సరాలు హాస్టల్స్‌లోనే ఉండి ఉన్నాను. ఐ లైక్ హోమ్లీ ఎన్విరాన్మెంట్, హోమ్లీ ఫుడ్. ఐ డోంట్ సే వి షుడ్ నాట్ ఎంజాయ్ అని అనను నేను. ఎంజాయ్ చేయాలి, బయట కూడా తినాలి గానీ, లైక్ ఐ ప్రిఫర్ దిస్. ఆ అమ్మాయి ఏంటి? నువ్వు జాబ్‌కెళ్తావు, నేను జాబ్‌కెళ్తాను. హ్మ్. నువ్వు మార్నింగ్ 9, 10కెళ్తావు, నైట్ 10కొస్తావు. హ్మ్. నేను 9, 10కి బయలుదేరుతా, 10కొస్తాను నైట్. సో, నాకు వంట చేసే టైం ఏది? హ్మ్. ఒక పని చేస్తే మనం బయట హాస్టల్స్‌లోనో, ఆఫీస్‌లోనో తినేసొచ్చేద్దాము. లేదు వి విల్ ఆర్డర్ ఎట్ హోమ్. ఈ అబ్బాయి ఏంటంటే లంచ్ అంటే అడ్జస్ట్ చేసుకుంటాను. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అంటే బ్రేక్‌ఫాస్ట్ అంటే ఇంట్లో ఏదో ఒకటి బ్రెడ్డో, గిడ్డో తినేసి ఎళ్ళిపోతాము. లంచ్ అంటే అడ్జస్ట్ చేసుకుంటాను ఆఫీస్ అవర్స్‌లో. తప్పదు కాబట్టి ఇట్స్ ఓకే. హ్మ్. మరి నైట్ డిన్నర్ పరిస్థితి ఏంటి? వై కాంట్ యూ కుక్? అంటే చిన్న ఇష్యూస్ ఇవి. హ్మ్. ద
ద గర్ల్ డింట్ వాంట్, ఎందుకంటే నేను ఎందుకు చేయాలి, నేను చెయ్యను. ద గర్ల్ వాజ్ లైక్, నేను నీ అంతే కష్టపడుతున్నాను కదా, నేను ఎందుకు వంట చేయాలి. ఈ అబ్బాయికి వంట రాదు, ఎందుకంటే హాస్టల్లో ఉన్నాడు, వంట ఎవరు నేర్పించినారు, ఏదో కింద మీద పడతాడు, బ్రెడ్ మీద జామ చపాతీ మీద కూర పెట్టుకోవడం తప్ప పెద్దగా స్పెసిఫిక్గా రాదు. అండ్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ అ హోమ్లీ దిస్ థింగ్, అంటే అమ్మ నాకు చిన్నప్పుడు చేసేది నేను మిస్ అయ్యాను, సంథింగ్ లైక్ దాట్. అండ్ దెన్ స్లోలీ ద ఇష్యూ స్టార్టెడ్. ఏంటి నన్ను వంట మనిషి కింద తెచ్చుకున్నావా నువ్వు, కాదు వంట మనిషి కింద కాదు, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, లేదు ఐఎమ్ టైర్డ్ ఐ కాంట్ డూ ఇట్. సో చిన్నగా 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 ఆర్గ్యుమెంట్స్ బిల్డప్ అయిపోయినాయి. వంట మనిషిని పెట్టుకుందాము, అంత నీకు ఇంటి ఫుడ్ తినాలని ఉంటే వంట మనిషిని పెట్టుకుందాము, ఓకే వంట మనిషిని పెట్టుకుందాము. ఇట్లా చిన్న చిన్నగా గొడవలు జరిగినాయి. నేను బ్యాచులర్గా ఉన్నప్పుడు కూడా ఈ బ్రెడ్ మీద, ఎండిపోయిన బ్రెడ్ల మీద జాములు రాసుకుని తిన్నా, ఇప్పుడు కూడా అంతే తినాలా, ఐ వాంట్ ఇడ్లీ దోశ ఉంటుంది కదా ఇంట్లో, ఫ్యామిలీ ఇష్యూస్, సంథింగ్ స్టార్టెడ్. మాటకి మాట పెరిగిపోయి ఆ అబ్బాయి ఆవేశంలో వంట చేయడానికి వంట మనిషి దొరుకుతుంది, అన్నిటికీ మనుషులు దొరుకుతారు, నువ్వెందుకు అన్నాడంట. ఆవేశంలో అన్నమాట. ఆ అబ్బాయి ఇంటెన్షనల్గానో హర్ట్ చేయాలని అనింది కదా, ఏదో కోపంలో వంట చేయడానికి వంట మనిషి ఉండదా అంటే అన్నిటికీ మనుషులు ఉంటారు, నువ్వెందుకు అన్నాడు. అండ్ దెన్ ఇమ్మీడియట్లీ ద గర్ల్ గాట్ హర్ట్. ఇంత చీప్గా మాట్లాడతావు నువ్వు, ఇంత చీప్ మెంటాలిటీ, ఓకే ఫైన్ ఐ అగ్రీ, ఏదో ఆర్గ్యుమెంట్ అయింది మీ ఇద్దరి మధ్యన, తనేదో ఆవేశంగా ఒక మాట అన్నాడు, నువ్వు ఏదో ఆవేశంగా ఒక మాట అన్నావు. స్థిరంగా ఆలోచిస్తే 15 నిమిషాలుగా 20 నిమిషాలుగా మ్యాక్స్ అయితే ఇవాళ ఈవినింగ్కి సార్ట్ అవుట్ అయిపోవాల్సిన ఇష్యూ ఇది. అక్కడితో ఆగల. థ్యాంక్స్ టు ముఖేష్ అంబానీ మనకి రిలయన్స్ వాళ్ళు జియో ఒకటి ఇచ్చారు. ఎప్పటి నుంచి అయితే అది స్టార్ట్ అయిందో 24 hours ఆన్లైన్ మన పరిస్థితులు. అప్పటిదాకా కాల్ యూస్ టు బి, ఇన్కమింగ్ కాల్ కూడా ఛార్జ్ ఉన్న రోజులు నేను చూశాను, అవుట్ గోయింగ్ కాల్ కూడా సెకండ్కి పైసా 2 పైసలు చూసి అరే ఎంత బ్యాలెన్స్ ఉంది చూసుకుని మాట్లాడిన పరిస్థితులు మనం చూసాం. అప్పుడేంటి ఒక క్యాలిక్యులేషన్ ఉండదు, 2 నిమిషాలు మాట్లాడ చాలే ఇంక పెట్టేద్దాం బిల్ అవుతుంది అని. దెన్ కేమ్ 100% ఫ్రీ. నేను రోజంతా మాట్లాడినా నాకు 100% ఫ్రీ. సో ఏది జరిగినా ఇమ్మీడియట్గా నేను ఇంటికి చెప్పేయాలన్నమాట. ఇమ్మీడియట్గా కాల్ చేస్తాను, వీడియో కాల్. మా అమ్మ అడుగుతుంది ఏం జరిగింది, పూసకొచ్చినట్టు చెప్తాను నేను. అతడు డైలాగులు రాస్తారు కదా, స్క్రిప్ట్ రాస్తారు సీరియళ్ళకి సినిమాలకి. ఆయన ఏమన్నాడు, కుడి చెయ్యి కాస్త పక్కకు కదిలిచ్చి ఎడమ చెయ్యితో పట్టుకొని అన్నట్టు ఎగ్జాక్ట్ నేరేషన్ వెళ్ళిపోవాలన్నమాట అమ్మకి ఇమ్మీడియట్గా. వెళ్ళంగానే మదర్ ఒకవేళ బ్యాలెన్స్డ్గా ఉంటే కన్వీనియంట్గా లేదమ్మా. కానీ చాలామంది కొంతమంది పేరెంట్స్ ఏంటంటే ఈ మధ్యన వాళ్ళు వయస్సుని మర్చిపోయి ఆవేశంగా ప్రవర్తిస్తున్నారు. ఏంటి అట్లా అన్నాడు, మర్యాద లేదు, స్టార్టెడ్ వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ కథ ఇద్దరూ సార్ట్అవుట్ చేసుకోవాల్సిన ఇష్యూని 2 ఫ్యామిలీస్ ఇష్యూ కింద మార్చేశారు వాళ్ళు. కూర్చుని ఇప్పుడు ఇంకా వీళ్ళ రోల్ లేదు, వైఫ్ అండ్ హస్బెండ్ రోల్ అక్కడ లేదు, ఇంకా వీళ్ళిద్దరు. అదేంటి మీ అమ్మాయికి వంట చేయడం రాదా అంటే, మొగుడికి వంట చేసి పెడితే పెద్ద పని చేసినట్టు ఫీల్ అవుతుందా మీ అమ్మాయి అని ఇక్కడ డైలాగ్. వంట చేసి పెట్టడానిక మా అమ్మాయి ఇంత చదువుకుంది అంటే ఏంటి, మీరు చేయట్లేదా, మీరు మీ ఇంట్లో మీరు వంట చేసి పెట్టలేదా మీ ఇంటి వాళ్ళకి, నా కర్మ దానికి తగలడద్దనే కదా అంత చదివిచ్చింది. దిస్ ఇస్ అ డిస్కషన్ బిట్వీన్ పేరెంట్స్. ఆటోమేటికలీ ఇటువంటి డిస్కషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే మీరు అట్లా అంటారా మీరు ఇట్లా అంటారా, ఇష్యూ చాలా పెద్ద గొడవ జరిగిపోయి వాళ్ళు ఇద్దరు డివోర్స్ తీసుకున్నారు. వంట ఎవరు చెయ్యాలి అన్నది ఇష్యూ అక్కడ. దానికి చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. పర్లేదు 2-3 రోజులు ఇంట్లో వండుకుందాం, 3 రోజులు బయట తిందాం, లేదు ఓ పని చేస్తాను లేదు నేను వెజిటబుల్స్ కట్ చేసి పెడతా కాస్త నువ్వు వండి పెట్టు. స్మాల్ థింగ్స్ ఇవి పెద్ద ఇష్యూస్గా మారిపోతున్నాయి. పేరెంటల్ సపోర్ట్ అన్నది ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. నిజంగా అమ్మాయి చాలా ఇబ్బందుల్లో ఉంది, అసలు కుదరదు ఇంకా అని డెసిషన్కి వచ్చినప్పుడు పేరెంట్స్ ఖచ్చితంగా అమ్మాయికి సపోర్ట్ చేయాలి. అంతేగాని చిన్నవాటికి పెద్దవాటికి నేను బయటకు వచ్చేస్తాను అనగానే పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు నాకు అని చెప్పేసి అమ్మాయి ఆవేశపడి పేరెంట్స్ ఆవేశపడిపోతే మిగిలేది బూడిద. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ అబ్బాయిని వదిలేసింది, ఇంకో పెళ్లి చేసుకుంటుంది, వంట చేసి పెట్టదా? ఐఎమ్ ఆస్కింగ్ అ క్వశ్చన్. వంట చేసి పెట్టదా? చేస్తుంది కదా. మరి అదేదో ఫస్ట్ అక్కడే కాంప్రమైజ్ అవుతే ఇంత ఇష్యూ ఉండదు కదా. ఎమోషనల్ ట్రామా తప్పించుకుంటారు కదా చాలామంది, కానీ కాంప్రమైజ్ అవ్వరు. ఈగోస్. ఓకే, పేరెంట్స్ 100% ఇటువంటి ఈగోయిస్టిక్ ఇష్యూస్కి సపోర్ట్ చేయకూడదు. చాలా వరకు నా అడ్వైజ్ అడిగితే ఎంత సాధ్యమైతే అంత ఇద్దరిని కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేయాలి. కానీ కొన్నిసార్లు పరిస్థితులు కాంప్రమైజ్కి ప్రాపర్గా ఉండవు. అంటే హస్బెండ్ తాగి వచ్చి కొట్టడము, సాడిస్టిక్ బిహేవియర్ చేయడం, ఇటువంటి ఇష్యూస్లో ఖచ్చితంగా దాంట్లోంచి బయటకు రావాల్సిందే, కాదని అనట్లేదు. కానీ
ఒకవేళ అట్లాంటిది ఏం లేదు, ఇట్లాంటి చిన్న చిన్న మనస్పర్ధలప్పుడు కూడా నా కూతురికి నేను కాకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు, నా కొడుక్కి నేను కాకపోతే ఎవరు సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ అంటే వాళ్ళన్న మాటలకి మనం అన్నిటికీ తానా అంటే తందానా అని బుర్రకథలో కొట్టినట్టు కొట్టడం కాదండి. సపోర్ట్ అంటే ఏది కరెక్ట్ ఏది తప్పు, మన మెచ్యూరిటీ, మన వయస్సు, మన ఎక్స్పీరియన్స్ని ఉపయోగించి ఇద్దరిలో ఎవరు కరెక్ట్గా ఉన్నారు, ఎవరు తప్పుగా ఉన్నారు, తప్పుగా ఉన్న వాళ్ళని కాస్త అడ్జస్ట్ అవ్వమని, కరెక్ట్గా ఉన్న వాళ్ళని కొన్నిసార్లు ఇగ్నోర్ చేయమని చెప్పుకుంటూ పరిస్థితిని చక్కబెట్టడమే పేరెంటల్ సపోర్ట్. రేర్లీ దేర్ విల్ బి ఇష్యూస్ వేర్ థింగ్స్ కెనాట్ బి సార్టెడ్ అవుట్. కానీ 100కి 50 అయితే ఉండవండి అట్లాంటి ఇష్యూస్. టుడే ఇఫ్ యూ సీ 100 మ్యారేజెస్ 50 డివోర్సెస్ అన్నట్టుగా తయారైంది. 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లండి అని 3 పువ్వులు 6 కాయలు డివోర్స్లో అవుతున్నాయి ఇప్పుడు. ఎన్ని పెళ్ళిళ్ళు అయితే ఒక టైంలో పెళ్ళి అయితే పెళ్ళికెళ్ళి ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే బాగుండు, పెళ్లి సంబంధం కుదిరింది అంటే సర్లే అమ్మాయి ఏం చదువుకుంది, ఎలా ఉంది, అబ్బాయి ఏం చదువుకున్నాడు, ఏం జాబ్ చేస్తున్నాడు, ఇవన్నీ ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు అబ్బా ఏదో ఓట్లే వాళ్ళిద్దరు కలిసి ఉంటే బాగుండు అన్న థాట్ వస్తుంది. రీసెంట్లీ వన్ ఆఫ్ అవర్ క్లోజ్ అసోసియేట్స్ వాళ్ళ అబ్బాయి పెళ్ళి డిసైడ్ అయింది. సో పెళ్లి చూపుల ప్రహసనాలు చెప్తుంటే నాకు నవ్వాలో ఏడవాలో బేసిక్గా అర్థం కాలేదు. అంటే అమ్మాయిలు ఎట్లా అంటే ఐఎమ్ వెరీ ఓపెన్, నువ్వు సపరేట్గా వస్తానంటేనే నేను పెళ్లి చేసుకుంటానని, లేదా నేను చేసుకోను. మా అమ్మాయి అత్తమామలతో కలిసి ఉండే టైప్ కాదండి పేరెంట్స్ చెప్పడం. అంటే ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. యూ టెల్ మీ, షుడ్ వీ సపోర్ట్ దాట్? మా అమ్మాయి అత్తమామలతో కలిసి ఉండే టైప్ కాదండి అంటే వాట్ ఈస్ దాట్? యాజ్ అ పేరెంట్ నీ బాధ్యత ఏంటి? అట్లా కాదమ్మా, అది బాధ్యతే అని చెప్పాలి కదా. వాళ్ళ దగ్గర నుంచి ఏదన్నా ప్రాబ్లం వస్తే అప్పుడు అత్తమామ ఇబ్బంది క్రియేట్ చేస్తున్నారు కనుక ఉండలేకపోతున్నాము ఇస్ అ సెకండ్ ఇష్యూ. పెళ్ళి కన్నా ముందే అసలు ఏమి చూడకముందే అత్తమామ అనే ఎంటిటీనే మాకు పనికిరాదు. సో ఇటువంటి సపోర్ట్ పేరెంట్స్ ఇస్తే దాన్నైతే నేను సపోర్ట్ అన్నానండి. ఓకే, ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలకు 100% ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. కానీ ఆ సపోర్ట్ అన్నది ఎటువంటి పరిస్థితుల్లో ఎట్లాంటి సపోర్ట్ ఇవ్వాలన్నది పేరెంట్సే డిసైడ్ చేయాలి. అండ్ పేరెంట్స్ పాజిటివ్ సపోర్ట్ ఇస్తే అట్లీస్ట్ ఒక 10% డివోర్స్లు తగ్గిపోతాయి. కరెక్ట్, అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అండ్ ఆ ఆడపిల్ల ఇబ్బందిలో ఉంటే ఖచ్చితంగా మనం తనకై నిలబడాలి, మేమున్నామన్న ధైర్యం ఇవ్వాలి. అది ఇస్తున్నాం కూడా. అది యాక్చువల్లీ మన సొసైటీలో ఆహ్వానించదగ్గ పరిణామం. సమాజం గురించి పట్టించుకోకుండా సమాజాన్ని పక్కన పెట్టి మన పిల్లలకి మనం నిలబడడం అన్నది ఆహ్వానించదగ్గ పరిణామం. కానీ అందులో కూడా గుడ్ థింగ్స్కి మనం సపోర్ట్ చేసి కాస్త నెగటివ్ థింగ్స్ని పక్కకు పెడితే ఇంకా వీ విల్ మేక్ దిస్ సొసైటీ అ బెటర్ ప్లేస్ టు లివ్ ఇన్.